Welcome to the YTY show, where all the questions you've never asked will be told as the stories you've never heard. Hey guys, thank you for listening to the first podcast. As promised, Tataya Kathalu, read by Dr. Bhaskar Rao Yadavalli. నమస్కారం. మొదటి ఎపిసోడ్ విన్నందుకు చాలా సంతోషం. ప్రామిస్ చేసినట్టుగా తాతయ్య కథలు భాస్కర్ రావు గారు చదివినది. వినండి, వినిపించండి. చాలా కాలానికి తాతయ్య తిరిగి వచ్చాడు. తాతయ్య వచ్చాడు, ఇంతకాలం ఎక్కడ తిరిగావు తాతయ్య అంటూ పిల్లలు ఆయన చుట్టూ మూగారు. నువ్వు వెళ్ళాక మాకు కథలే లేవు తాతయ్య అని ఒకరు, మళ్ళీ కథలు చెప్తావా తాతయ్య అని ఇంకొకరు ఆయనని పీడించారు. కాస్త స్నానము పానము చేసి రానివ్వండర్రా, కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు తాతయ్య. తాతయ్య స్నానం చేసి వచ్చేసరికల్లా వాలు కుర్చీ సిద్ధం చేసి ఉంచి పిల్లలు చుట్టూ కూర్చున్నారు. తాతయ్య పొడుంకాయ ఒక కుర్రాడు గుప్పిట్లో గట్టిగా పట్టుకున్నాడు. తాతయ్య వచ్చి కుర్చీలో కూర్చుని తన పొడుంకాయ కోసం వెతుక్కున్నాడు. పొడుంకాయనా తాతయ్య, ఇదిగో శ్లోకం చదువు ఇస్తాం అన్నారు పిల్లలు. మీ మొహం ఏది, నేను చదివిన శ్లోకం ఒక్కటైనా మీకు జ్ఞాపకం ఉన్నది? శ్లోకాలు జ్ఞాపకం లేకపోయినా నువ్వు చెప్పిన కథలు జ్ఞాపకం ఉన్నాయి తాతయ్య అన్నాడు ఒక కుర్రవాడు. అసలు నువ్వు వెళ్ళాక మేం కథలే వినలేదు తాతయ్య అన్నాడు మరొకడు. తాతయ్య తన పొడుంకాయ చప్పున లాగేసుకుని ఓ పట్టుబడుతూ, రేయ్, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి అన్న సామెత మీరు ఎప్పుడైనా విన్నారు? ఆ మూల అన్ని చందమామలున్నాయే, మీకు కథలే లేవంటే నమ్ముతానట్రా అన్నాడు. లేదులే తాతయ్య, నువ్వు చెప్పే కథలు కూడా మాకు కావాలి అన్నాడు అబద్ధం ఆడినవాడు. అయితే నువ్వు మాకిక కథలు చెప్పవా తాతయ్య అన్నారు మిగిలిన వాళ్ళు దిగులుగా. చెబుతానర్రా, కొంచెం ఓపిక పట్టండి. నేనా సామెత ఎందుకు చెప్పాననుకున్నారు? మీకు కథ చెప్పడానికే. అబద్ధమాడినా అతికినట్టుండాలి, అది సామెత. దానికి కథ వినండి అంటూ తాతయ్య ఆరంభించాడు. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారట. ఆయన దగ్గర మామూలుగా ఉండే అధికారులలో ఒకడు సత్యవాది అని, ఇంకొకడు అసత్యవాది అని ఉండేవారట. సత్యవాది నిజమైన విశేషాలే రాజుగారికి చెప్పి కాలక్షేపం చేసేవాడు. అసత్యవాది ఉన్నాడు చూశారు, వాడు మాత్రం అన్ని అబద్ధాలు కల్పించి చెప్పి రాజుగారికి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అయితే రాజుగారు ఆ అసత్యవాదికి ఎక్కువ జీతం ఇచ్చేవాడు, సత్యవాదికి కొద్ది జీతమే ఇచ్చేవాడు. అందుచేత అసత్యవాది గొప్పగా మేడలు మిద్దెలు కట్టించేసి నౌకర్లతో చాకర్లతో మహావైభవంగా ఉండేవాడు. సత్యవాది తెచ్చేది మాత్రం అతడికి అతడి భార్యకి చాలీ చాలకుండా ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు సత్యవాదితో అతగాడి భార్య అన్నది కదా, మీరు రోజు రాజుగారికి ఉన్నదున్నట్టు చెబుతారాయే, లేనిపోనివన్నీ కల్పించి చెప్పే అసత్యవాదికి రాజుగారు పెద్ద జీతం ఇస్తున్నాడాయే. పోనీ ఆ అసత్యవాది ఉద్యోగం మీరే చేయకూడదు, సుఖపడిపోతాం అన్నది. ఆ మాట విని సత్యవాది రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేను ఇన్నాళ్ళు సత్యవాదిగా తమ వద్ద కొలువున్నాను కదా, నాకు కొంతకాలం పాటు అసత్యవాదిగా కొలువిప్పించకూడదు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు రాజు ఏం చేశాడు, ఈ పిచ్చి బ్రాహ్మడు పెద్ద జీతం అడగటానికి బిడియపడి తనకు చేతకాని ఉద్యోగం అడుగుతున్నాడు కదా అనుకుని సత్యవాదితో, రేపు నీకు అసత్యవాది పని ఇస్తాను, అది బాగా చేస్తే ఇక నుంచి ఆ ఉద్యోగం నువ్వే చేద్దువుగాని అన్నాడు. మర్నాడు సత్యవాది సభకు వచ్చి అసత్యవాది కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు. రాజుగారు మిగిలిన వ్యవహారాలన్నీ చూడటం పూర్తి అయ్యాక అతగాడికేసి తిరిగి నవ్వుతూ, ఏమిటయ్యా విశేషాలు అన్నాడు.
సత్యవాది ఏదో ఒక అబద్ధం చెప్పాలి కదా. అందుకని ఆయన, మరేమీ లేదు మహారాజా, తమరు విన్నారో లేదో, నిన్న సాయంకాలం వేళ ఒక మనిషి నదిలో పడి కాలి చనిపోయాట అన్నాడు. నీటిలో పడ్డ మనిషి మునిగి చస్తాడు గాని కాలి ఎలా చస్తాడయ్యా? ఏం జరిగిందేమిటి అని రాజుగారు అడిగాడు. సత్యవాది తెల్లమొహం వేశాడు. అబద్ధమైతే ఆడాడు గాని దాన్ని ఎలా సమర్థించాలో తెలియలేదు. రాజుగారు పాత అసత్యవాది కేసి తిరిగి, ఆ నీళ్లల్లో పడ్డ మనిషి కాలి ఎలా చనిపోయాడో నీకేమన్నా తెలుసుటయ్యా అన్నాడు. తెలియకేం మహారాజా, ఆ మనిషి ఒక పడవ నిండా గోతాలలో కాల్చిన సున్నపురాయి వేసుకుని వాటి మధ్య కూర్చుని నదిలో ప్రయాణం చేస్తున్నాడట. మధ్యలో పడవ కాస్త మునిగింది. సున్నపురాయి నీరు తగలగానే కుతకుతా ఉడికి సెగలు కక్కింది. ఆ సెగలకు ఆ మనిషి కాస్త మాడి చచ్చాడు. అంతకన్నా మరేమీ లేదు మహారాజా అన్నాడు పాత అసత్యవాది. అదా సంగతి, ఇంకేమిటయ్యా విశేషాలు అని రాజు సత్యవాదిని మళ్లీ ప్రశ్నించి మంచి అబద్ధం చెప్పడానికి మరొక అవకాశం ఇచ్చాడు. సత్యవాది బుర్రగోక్కుని, అన్నట్టు ఈ సంగతి విన్నారా మహారాజా, మన చిన్నబ్బాయి గారు ఈ మధ్య వేటకు వెళ్ళారు చూడండి. అప్పుడు ఆయన ఒక బాణం వేస్తే అది జింక కాలి గిట్టకు తగిలి దాని తలలోంచి దూసుకుపోయిందిట అన్నాడు. జింక కాలిగిట్టకు తగిలిన బాణం దాని తలలో ఎలా ప్రవేశించిందయ్యా? ఏమిటి ఈ విచిత్రం అని రాజు అడిగాడు. మళ్ళీ సత్యవాది తెల్లమొహం వేశాడు. రాజుగారు అసత్యవాదికి తిరిగి, ఈ చోద్యం ఎలా జరిగిందో నీకేమన్నా తెలుసుటయ్యా అన్నాడు. తెలియకేం మహారాజా, అబ్బాయి గారు బాణం వేసే సమయానికి ఆ జింక తన కాలిగిట్టతో బుర్రను గోక్కుంటున్నది. అంతకంటే మరేమీ లేదు మహారాజా అన్నాడు అసత్యవాది. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంతేసి అన్నట్ట. అలా అయింది పాపం మన సత్యవాది సంగతి. రాజుగారు 2 అవకాశాలిస్తే 2 సార్లు అతికేటట్టు అబద్ధమాడలేకపోయాడు. రాజుగారు అతనికి మరొక అవకాశం ఇద్దాం కదా అనుకుని, ఇంకేమిటయ్యా విశేషాలు అన్నాడు. రాజుగారు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా. అందుకని సత్యవాది, మరేం లేదు మహారాజా, కిందటి నెల వరదలప్పుడు నదిలో ఇంత బండరాయి తేలి కొట్టుకు వచ్చిందిట అన్నాడు. బండరాయి తేలటమేమిటి, కొట్టుకు రావటమేమిటి? అంత పని ఎలా జరిగిందయ్యా అన్నాడు రాజు. సత్యవాది బుర్ర ఖాళీ. ఆయన అసత్యవాది కేసి చూసి బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు. రాయి నీటిలో తేలి ఎలా కొట్టుకు వచ్చిందో నీకేమన్నా తెలుసుటయ్యా అని రాజు అసత్యవాదిని అడిగాడు. మరేం లేదు మహారాజా, కిందటి సంవత్సరాది ప్రాంతాల్లో ఏటి ఒడ్డున ఒక సొరతీగ మొలిచి ఈ బండరాయి చుట్టూ పెనవేసుకుంది. వేసవికి అది కాయలతో సహా ఎండిపోయింది. ఏటికి వరద రాగానే ఆ పొదంతా నీటిలో పడి కొట్టుకు వచ్చింది. ఈ సొరకాయలున్నాయి చూడండి, అవన్నీ డొల్లయిపోయి పాదుతో పాటు రాయిని కూడా తేల్చాయి. రాయితో సహా పొదంతా కొట్టుకు వచ్చింది. ఆ విషయమే సత్యవాది మీతో చెప్పారు అన్నాడు అసత్యవాది. నిజం కురుచ, అబద్ధం పొడవు అని సామెత. సత్యవాది తన బుర్ర చాలా కురుచ అని గ్రహించి తనకు అసత్యవాది పదవి వద్దని, సత్యవాదిగానే పనిచేస్తూ ఉంటానని రాజుగారికి విన్నవించుకున్నాడు. నీ ఇష్టం అని రాజు సత్యవాది జీతం కాస్త పెంచాడు. దానితో సత్యవాది సంతృప్తి చెందాడు. అందుచేత అబద్ధం చెప్పడం తేలిక అనుకోకండి అంటూ తాతయ్య కథ ముగించాడు. This podcast was brought to you by Colgate, Close Up, Mercedes-Benz, BMW, Samsung Electronics,
Ambani, Tata, no, this was all just me. So please like and subscribe so that I can make more. Thank you for your support. Bye.